హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంజే ఫుడ్స్. ఈరోజు అయితే నేను మీకు డామినో స్టైల్లో పిజ్జా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తున్నా, ఫుల్ మెజర్మెంట్తో, అది కూడా వితౌట్ ఓవెన్. తొందరగా మా వీడియోస్ని చూసేయండి. మా వీడియోస్ని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఒక హాఫ్ స్పూన్ ఏమో గోరువెచ్చని నీళ్ళు తీసేసుకొని దాంట్లో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత 2 స్పూన్స్ డ్రై ఈస్ట్ ఉండేది కదా, ఆ ఈస్ట్ని యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే ఈస్ట్ అనేది ఫామ్ అయ్యిద్ది. దాన్ని వాటర్లో చక్కగా మిక్స్ చేసేసి దాన్ని ఒక 10 మినిట్స్ సైడ్లో పెట్టేయండి. దానిపైన ప్లేట్ పెట్టేసి చూడండి, ఈస్ట్ అయితే ఫామ్ అయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 కప్స్ మైదా యాడ్ చేస్తున్నా. నేను చెప్పిన మెజర్మెంట్ 2 కప్స్కి అయితే యాడ్ చేస్తున్నా. ఇంకా మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మీరు నేను చెప్పిన స్టార్టింగ్ నుంచి క్వాంటిటీస్ ఎక్కువ తీసుకోవాలి. 2 కప్స్ మైదా యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ మరీ హీట్గా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. మేము ఫింగర్ పెడితే ఒక 5 మినిట్స్ పెట్టేటట్టు ఉండాలి. అలాంటి వాటర్లోనే ఈస్ట్ కలిపామనుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఈస్ట్ అనేది ఫామ్ అయ్యిద్ది. అది కూడా ఈస్ట్ ఫామ్ అవ్వకపోతే మీరు చేసిన మొత్తం వేస్ట్ అయిపోయిద్ది. అందుకే ముందు ఈస్ట్ని చూసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్కి సరిపోయేంత. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి, సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ మైదాని మొత్తం ముందు ఈస్ట్లో ఫామ్ అయ్యేటట్టు మిక్స్ చేయాలి. వాటర్ అది ముందే వేసేసుకోకుండా ఈ మొత్తం మిక్స్చర్ ఏమో స్టార్టింగ్ ఈస్ట్లో ఫామ్ అయ్యేటట్టు ఈస్ట్ ఉంది కదా, దాంతో మిక్స్ చేయాలి. మిక్స్ చేసేస్తూ దీనికి వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువ పట్టిద్ది. మరీ ఎక్కువ వేసేసి దాన్ని పల్చగా చేసేసారనుకోండి, ఇది పిజ్జా డో అనేది రాదు. అందుకే పిజ్జా డో ఎలా ఉండాలంటే, మేము చపాతీస్ చేసుకుంటాం కదా, మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్లో ఉండాలి. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ రిమైనింగ్ అంతా కలుపుకోవాలి. వాటర్ మరి హాట్గా ఉండాలి, కూల్గా ఉండాలి అలా ఏం లేదు. నార్మల్ వాటర్ దాంట్లో వేసేసుకోవాలి. కాస్త అంటూ వాటర్ వేసేసుకొని దాన్ని సైడ్స్ అవి మొత్తం తీసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి, నేను చూపించినట్టు. మా వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకు? తొందరగా మా వీడియోస్ని లైక్ చేసేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీస్ కోసం ఇంకా కామెంట్స్ కూడా చేయండి, సరేనా? చూడండి, చక్కగా నేనైతే డో అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డో మొత్తం ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఆయిల్ వేసి కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ డో మిక్స్ చేసేసాం కదా, దాన్ని ఒక ఓపెన్ ప్లేట్లో అయితే తీసేసుకొని దాని మీద ఆయిల్ రాస్తూ బాగా చపాతీ పిండిని రుద్దుదాం కదా, అలా ఏమో దాన్ని ప్రెస్ చేయాలి. 2 హ్యాండ్స్ యూస్ చేస్తూ ప్రెస్ చేయాలి. ఒక హ్యాండ్తో లాగాలి, ఒక హ్యాండ్తో ప్రెస్ చేయాలి. అలా 2 హ్యాండ్స్ని యూస్ చేస్తూ ప్రెస్ చేయాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోండి, సరేనా? చూడండి, 2 హ్యాండ్స్తో చక్కగా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఒక 4 to 5 టైమ్స్ అనేది జరగాలి. కాస్త అంటూ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. ఇంకా 2 హ్యాండ్స్ యూస్ చేస్తూ దీన్ని స్టిచ్ చేయాలి, సరేనా? సేమ్ ఇది ఎంత చక్కగా మీరు స్టిచ్ చేస్తారో మీ డో అనేది అంత చక్కగా పొంగిద్ది. అలా చేసేసుకొని మేము ముందే మిక్స్ చేసిన బౌల్ ఉంది కదా, అదే బౌల్లో కాస్తంత ఆయిల్ అప్లై చేసేసి మొత్తం సైడ్స్కి పెట్టేసి ఈ డోని అయితే దాంట్లో పెట్టేయాలి. ఈ డోని చక్కగా మధ్యలో పెట్టేసి ఇప్పుడు పైన వ్రాపింగ్ కవర్తో నేను వ్యాప్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే ఎయిర్ లోపలికి వెళ్ళకుండా ఒక గట్టిగా ప్లేట్ అయితే పెట్టేయండి. పెట్టేసి ఈ డో అట్లీస్ట్ 1.5 hours అయినా సైడ్లో పెట్టేయాలి దాన్ని. అప్పుడు సైజ్ ఏమో డబల్ అయ్యిద్ది. ఈ సైజ్ డబల్ అయ్యే వరకు చూడండి, కాస్త అంతా పెరుగుతుంది. పెరిగి ఒక 1.5 hours తర్వాత దాని సైజ్ ఏమో డబల్ అయిపోయిద్ది. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూడండి. ఇలా చేస్తే మాత్రం డామినోస్ పిజ్జా కూడా మర్చిపోతారు పిల్లలు, అంత బాగుండిద్ది పిజ్జా అనేది. ఒక్కసారి మీరు కూడా డ్యామ్ షూర్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చూడండి, డబల్ అయింది కదా సైజు. ఇప్పుడు చేతికి కాస్తంత ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి డోని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 minutes మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీరు దేంట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నారో
ప్లేట్ అయితే ప్లేటు, మౌల్డ్ ఉంటే మౌల్డ్. నా దగ్గర మౌల్డ్ ఉంది. అందుకని నేను మౌల్డ్ అయితే తీసుకున్నా. కింద అప్లై చేయండి. నేనేమో ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయా. మీరు మర్చిపోకుండా ఆయిల్ అప్లై చేయండి. లేకపోతే బటర్ పేపర్ అయినా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని దాన్ని చక్కగా రౌండ్ షేప్‌లో వచ్చినట్టు దాన్ని ప్రెస్ చేసుకుంటూ సైజ్ ఈక్వల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని మీద ఫోర్క్‌తో హోల్స్ అయితే పెట్టండి. పిజ్జాకి పక్కాగా హోల్స్ పెట్టాలి. లేకపోతే ఆ పిజ్జా ఏమో బ్రెడ్‌లా అయిపోయిద్ది. దానిపైన పిజ్జా సాస్ ఉండిద్ది కదా! ఆ సాస్ అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత చీజ్ ఉండిద్ది కదా! మొజరెల్లా చీజ్. ఆ చీజ్‌ని ఏసుకోండి చక్కగా. కక్కుర్తి పడకుండా తక్కువ యాడ్ చేసుకోకుండా ఎక్కువ యాడ్ చేసుకోండి. అప్పుడు పిజ్జా లెవెల్ అయితే ఇంకో లెవెల్‌లో వచ్చిద్ది టేస్ట్. యాడ్ చేసుకొని ఇప్పుడు వెజ్జీస్ మీకు ఏం వెజ్జీస్ కావాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ అయితే ఆనియన్, ఆహ్, పొ పొటాటోస్ అయితే పొటాటోస్, లేకపోతే టమాటోస్, చికెన్ ఏదైనా అది. నేనైతే జస్ట్ ఏమో గ్రీన్‌ది క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నా. దాని తర్వాత బేబీ కార్న్ ఏసుకొని స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకా ఎక్కువగా పిజ్జా యాడ్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి కక్కుర్తి పడేయకుండా చక్కగా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్టవ్ మీద ఏమో పాన్ పెట్టేసి దానికి ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అది హీట్ ఎక్కే వరకు పెట్టాలి. పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అది పిజ్జాది పెట్టేసి స్టాండ్ పెట్టి ఒక 20-30 మినిట్స్ దాన్ని వదిలేయాలి మీడియం ఫ్లేమ్ మీద. పిజ్జాకి మెయిన్ రెసిపీ సైడ్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్‌గా రావాలంటే కాస్తంత మిల్క్ యాడ్ చేయండి. ఇది పెద్ద సీక్రెటు. మిల్క్ యాడ్ చేస్తే సైడ్స్ అనేది వేరేగా టేస్టీగా ఇంకా గోల్డెన్ కలర్‌లో కలర్ వచ్చిద్ది. చూడండి 30 మినిట్స్ తర్వాత నా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఏమో చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒరిగానో మీ టేస్ట్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకొని టమాటో కెచప్‌తో తింటే ఇంకా డామినోస్ గూడా మర్చిపోతారండి పిల్లలు. ఒకసారి పక్కాగా ట్రై చేసేయండి. అప్పటి వరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ రెసిపీస్ కోసం వీడియోస్‌లో కామెంట్ చేయండి.